గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తిరుమల కల్తీ నెయ్యి అంశం దేశమంతా ప్రకంపనలు రేపుతోందని టీడీపీ నేత గురునాథం తెలిపారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు దొంగే దొంగ అని అరుస్తున్నట్లు ఉన్నాయని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తక్కువ ధరకి బోలేబాబా కంపెనీ నుంచి నెయ్యి కొనుగోలు చేశారని ఆరోపించారు. నెయ్యిలో కల్తీ జరిగింది అని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని, సిట్ రిపోర్ట్ను డైవర్ట్ చేయడానికే హెరిటేజ్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో భారతీ సిమెంట్స్, సాక్షి కంపెనీకి ఎలా దోచిపెట్టారో అందరికీ తెలుసునని ఆరోపణలు చేశారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలో కూడా ఈ యొక్క కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశాలు ప్రకంపనాలను పుట్టిస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలో శాసనసభలో, శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కల్తీ మద్యమానికి సంబంధించినటువంటి అంశంలో దొంగే దొంగ అన్నట్టుగా మీరు దొంగలు అంటే దొంగ దొంగ అని వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు హెరిటేజ్ మీద లేనిపోని అబండాలు వేస్తున్న నేపథ్యంలో హెరిటేజ్ పై అసత్య ప్రచారాలు ఆపండి అని ఢిల్లీ హైకోర్టు సాక్షికి, సాక్షాత్తు సాక్షి పేపర్కి ముట్టికాయలు వేసినటువంటి అంశం ఇవాళ మన అందరం చూస్తున్నటువంటి నేపథ్యం. మీ అందరికీ వాస్తవాలు తెలియపరచాల్సినటువంటి అంశం తెలుగుదేశం పార్టీ పక్షాన ఉంది. మొట్టమొదటిగా హెరిటేజ్ వ్యాపారం విస్తరణ భువనేశ్వరి గారు ఎండీగా ఉండి వారు 33 సంవత్సరాల క్రితం కేవలం 4 కోట్ల రూపాయలతో ఈరోజు 400 కోట్ల రూపాయల దాకా 4,000 కోట్ల రూపాయలు దాటి రమారమి లాభాల్లోకి వెళ్ళినటువంటి ఏదైనా ఉందంటే హెరిటేజ్ డైరీయే. దాదాపుగా 3 లక్షల మంది రైతుల్ని వారంతా కూడా లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి 25 శాంపిల్స్ని పరీక్షించేటువంటి నిపుణులు, 300 మంది నిపుణులతో ఉన్నటువంటి హెరిటేజ్ చాలా పారదర్శకంగా నడుస్తున్నటువంటి హెరిటేజ్ కంపెనీ. ఈ కంపెనీ మీద బోలేబాబా అనేటువంటి ఒక షెల్ కంపెనీ, హెరిటేజ్ కంపెనీ అనే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు 330 రూపాయలకి కిలో నెయ్యిని, నాణ్యత లేనటువంటి నెయ్యిని సరఫరా చేసే విధంగా కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి డోలాపూర్లోని బోలేబాబా మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ అని ఒకటి ఉంటే దాన్ని ఈ యొక్క హెరిటేజ్కి సంబంధించినటువంటి బోలేబాబా బై ప్రొడక్ట్స్ చేస్తూ సప్లై చేస్తున్నటువంటిది హెరిటేజ్ ఒప్పందాలు చేసుకుందని ఒక గుడ్డగాల్చి నెత్తి మీద వేస్తా ఉన్నారు. ఆ పేరైతే ఉంది కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా బొత్స సత్యనారాయణ గారు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అయ్యా, మీరు కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల లోతుల దాకా కూరుకుపోయారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.